మనకు అనుగ్రహించిన కృపకై ప్రభుకు వందనాలు. మన ప్రయాణాల్లో, మనకున్న ఇరుకుల్లో, ఇబ్బందుల్లో సంఘములో కలిసి ప్రభును ఆరాధించడం అనేది ఒక అద్భుతమైన దేవుని కృప. దూర ప్రాంతం నుంచి అనారోగ్య స్థితిలో హాస్పిటల్లో ఉంటూ ఈ యొక్క వీక్షిస్తున్న బిడ్డలందరినీ దేవుడు దీవించును గాక. ప్రైజ్ టీవీ, హెచ్టీవీ ద్వారా, మాధ్యమం ద్వారా వీక్షిస్తున్న బిడ్డలను దేవుడు దీవించి దర్శించి ఆశీర్వదించును గాక. రోమీయులకు రాసిన పత్రికలోని 8వ అధ్యాయంలో 28, 29 వచనాల్లోని ఆత్మీయతను మనం చూస్తూ ఉదయకాలము మనకు ఇచ్చిన ఈ ఆరాధన సమయంలో ప్రభువును స్తుతిస్తూ ఘనపరుస్తూ మనం ముందుకు కొనియాడదాం. ఈరోజు ఫాదర్స్ డే. టుడే ఈజ్ ఎ ఫాదర్స్ డే. ఐ హ్యాడ్ ఎ ఫాదర్ అండ్ ఐ am a father and I am a grandfather too. ఈ 3 క్వాలిఫికేషన్స్ బట్టి మేము ముందు నిలబడి ఫాదర్స్ డే గురించిన యొక్క చక్కని వర్తమానమును మనం ధ్యానిస్తూ ముందుకెళ్దాం. ఒక చిన్న పిల్లవానికి ఒక అసైన్మెంట్ ఇవ్వబడిందంట. రైట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబం గురించి ఒక ఆర్టికల్ అసైన్మెంట్ తీసుకురమ్మని చెప్పేవారు. ఇప్పుడు టీచర్స్ అసైన్మెంట్స్ ఇస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు అసైన్మెంట్ల మీద అసైన్మెంట్లు. సాయంత్రం ఒక అసైన్మెంట్, పొద్దున ఇంకొక అసైన్మెంట్, మర్చిపోయి ఇంకొక బుక్లో ఉంటుంది. సో అప్పుడు పెయిన్ టు ఫాదర్, మదర్ ఏంగా ఫాదర్ వెంటనే పరిగెత్తి కృష్ణా బుక్ డిపో గారికి వెళ్ళి ఆ థర్మోకోల్ షీట్ తీసుకొచ్చి 9 లోపల దాన్ని కటింగ్ చేసి దాన్ని ప్రజెంట్ చేయడంలో ఎంతో కష్టపడతారు. సో ఈ పిల్లవానికి ఇవ్వబడిన ఒక అసైన్మెంట్ రైట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. సో న్యాచురల్గా ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి అన్నాడంట, తల్లి అనింది ఫస్ట్, గాడ్ క్రియేటెడ్ మీ అండ్ గాడ్ క్రియేటెడ్ ద హోల్ యూనివర్స్ అని చెప్పింది. దేవుడు ఈ లోకాన్ని తల్లులను తండ్రులను చేశాడని చెప్పింది. వెంటనే ఆ పిల్లవాడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి మీద తన కార్యక్రమాల్లో ఉంటున్నప్పుడు పిల్లవాడు వచ్చి అడిగాడంట, నాన్న మనల్ని ఎవరు చేశారు అంటే, నాన్న చెప్పాడంట, ఎ క్రో ఫాలన్ డౌన్, ఒక పెద్ద పక్షి నన్ను కిందికి వేసిందని చెప్పినాడంట. అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయాడు కొడుకు. అమ్మేమో దేవుడు చేసినాడని చెప్పింది, నాన్న అంటున్నాడు ఒక పక్షి నన్ను కిందికి జారి విడిచింది అని. అప్పుడు వాడు తల్లి దగ్గరికి వెళ్ళి ఆర్గ్యూ చేశాడు. తల్లి, అమ్మ తండ్రి అంటున్నాడు నాన్నను పైనుంచి కిందికి వేశారంట, నువ్వేమో అంటున్నావు దేవుడు చేశాడని. అప్పుడు అమ్మ అనిందంట, నాన్న సైడ్ వాళ్ళు పైనుంచి కిందికి వేశారా, మమ్మీ సైడ్ వాళ్ళు మాత్రం దేవుడు చేసినాడని చెప్పిందంట. అప్పుడు వాడు అసైన్మెంట్ లాస్ట్లో రాసినంట, ఐఎమ్ టోటల్లీ కన్ఫ్యూజ్డ్ అబౌట్ మై ఫ్యామిలీ అని. ఉదయకాలము కన్ఫ్యూజన్లో ఉండకుండా ప్రభు వైపు చూస్తూ దేవుడు మన జీవితాల్లో చేసిన అద్భుతమైన కార్యాన్ని, తండ్రిగా ఆయన పిలువబడుచున్నాడు. అబా తండ్రి అని మొరపెట్టుకునే ఆ ధన్యతను మనకు అనుగ్రహించాడు. మన ప్రియులు పెద్దలు ఈ సంఘాన్ని నిర్మించట్లో, సంఘ కార్యక్రమాల్లో, సమావేశాల్లో, అనేకమైన ఉన్నత పదవుల్లో ఉంటూ వారి కార్యక్రమాల్లో తండ్రులుగా వారి బాధ్యత నిర్వహిస్తున్న ప్రతి తండ్రికి దేవుడు వారికి చక్కని ఆయుష్ను అనుగ్రహించి వారి జీవితాలు అనేకులకు ఆశీర్వాదంగా మార్చబడును గాక. ఉదయకాలము దెర్ ఆర్ మెనీ కేటగిరీస్ ఇన్ ఫాదర్స్. కొన్ని కుటుంబాల్లో తండ్రులు కొన్ని రకాలుగా ఉంటారు. ఒక నంబర్ 1 కేటగిరీ బిజీ ఫాదర్స్ ఉంటారు. ఎలాంటి ఫాదర్స్ అంటే దే ఆల్ ద టైమ్ బిజీ. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బిజీగా ఉంటారు వాళ్ళు. ఎలాంటి బిజీ అంటే దే డోంట్ గివ్ టైమ్ ఫార్ ద చిల్డ్రన్. ఎప్పుడు సెల్ ఫోన్, పిల్లలకు సెల్ ఫోన్, తల్లికో సెల్ ఫోన్, నాన్నకో సెల్ ఫోన్, ఆల్ ద టైమ్ బిజీ ఫాదర్స్ ఉంటారు. రెండవది దెర్ ఆర్ బోరింగ్ ఫాదర్స్. ఎలాంటి బోరింగ్ ఫాదర్స్ అంటే ఒక పిల్లవాడు ఒక 100 మీటర్స్ రేస్లో పరిగెత్తుకెళ్ళి ప్రైజ్ని తీసుకుని వెళ్ళి, నానా నేను మంచి ప్రైజ్ ముట్టా అంటే వారి వైపు చూసి కనీసం స్మైల్ కూడా ఇవ్వలేరు. అలాంటి ఫాదర్స్ కూడా ఉన్నారు. మూడవ రకమైన ఫాదర్స్ దే ఆర్ బయింగ్ ఫాదర్స్. ఎలాంటి బయింగ్ అంటే
నాన్న పాస్ అయ్యావా, అది కొనుక్కో. ఇంటర్మీడియట్ పాస్ అయ్యావా, ఇది కొనుక్కో. డిగ్రీ పాస్ అయ్యావా, అది కొనుక్కో. బట్ దే డోంట్ సీ వాట్ ఈస్ రియల్ రిక్వైర్మెంట్. వారి పిల్లల జీవితాల్లో ఏది ప్రాముఖ్యమైనది మర్చిపోతున్నారు. ఆ జీవితంలో సంఘం వైపు చూపించే తల్లిదండ్రులను దేవుడు దీవించి ఆశ్రయించును గాక. వాళ్ళంటారు ప్లే విత్ ద ఫోన్, అన్నీ ఆడుకో అని చెప్తూ ఉంటారు. 4 రకమైన ఫాదర్, దే ఆర్ ఆల్ ప్రీచింగ్ ఫాదర్స్. అన్ని ప్రసంగాలే. పొద్దున్న లేచిన నుంచి బైబిల్ చదువుకో, ప్రార్థన చేయి. టిఫిన్ తినకముందు ప్రార్థన చేసినవా లేదా? ఒకవేళ నేను ఫెయిల్ అయిన డాడీ, రీడ్ రోమన్స్ చాప్టర్ 4, ఆ వచనం చదివి ముందుకు పో. 24/7 వాళ్ళందరూ ప్రీచింగ్ ఫాదర్స్గా ఉంటారు. అలాంటి ఫాదర్స్ కూడా మీరు ఉండొద్దండి. 4 రకమైన ఫాదర్స్, దే ఆర్ చిల్ఫుల్ ఫాదర్స్. 5 రకంగా దే ఆర్ ఎంకరేజింగ్ ఫాదర్స్. 8 రకంగా దే ఆర్ అబ్సెంట్ ఫాదర్స్. ఎలాంటి అబ్సెంట్ తెలుసా? నేను సంఘంలో ఒక సంఘ కాపరిని కాబట్టి నా పిల్లలు చదువుల్లో మంచి ప్రైజు సెయింట్ జోసెఫ్ స్కూల్లో తీసుకుంటున్నా కూడా ఆ సమావేశానికి అటెండ్ కాకుండా ఇక్కడ నేను ఉంటున్నానని చెప్పేవాళ్ళు. ఈ సంఘం ఆరాధనలో ఇంకొకరికి సమయం ఇచ్చి నువ్వు అటెండ్ అయితే దేవుడు నిన్నేం తక్కువ చేయడు. బీ అటెంటివ్ టు యువర్ చిల్డ్రన్. మీ పిల్లల జీవితాల్లో ఒక ప్రత్యేకమైన ముద్ర వేసేది మీరే. కాబట్టి తల్లిదండ్రులుగా మనము ముందుకు నడిపించబడే బిడ్డలుగా, బాధ్యతాయుతమైన తండ్రులుగా మనం ఉండాలని మరొకసారి వాక్యం ద్వారా మనం హెచ్చరించబడతా ఉన్నాం. ఇంకొక రకమైన ఫాదర్స్ ఉంటారు. దేర్ ఆర్ డిజిటల్ ఫాదర్స్. ఆల్ ద టైమ్ నాన్న ఎదురుగున్నారంటే గుర్తుపట్టరు, కానీ మొబైల్ చూపిస్తే తాతవా నాన్న అంటారంట. కాబట్టి అలాంటి ఫాదర్స్ కూడా ఉంటారు. ఇంకా కొంతమంది ఉంటారు, దే ఆర్ లవింగ్ ఫాదర్స్, కేరింగ్ ఫాదర్స్. లూకా సువార్త 15వ అధ్యాయం రాయబడినట్లు, నాన్న కుమారుని చూచి పరిగెత్తి ఆయన మీద ముద్దు పెట్టుకొని హీ ర్యాన్ అండ్ ఆయన మీద ముద్దు పెట్టుకొని హీ ర్యాన్ అండ్ హీ కిస్డ్ అండ్ హీ సా. ఆయన చూచి పరిగెత్తి ముద్దు పెట్టుకొని ఆయన ఇంట్లోకి ఆహ్వానించే తండ్రులు కూడా ఉన్నారు. కాబట్టి ఈ ఉదయకాలము మన జీవితాల్లో ఎలాంటి తండ్రిగా నువ్వు ప్రత్యక్షపరచుకుంటున్నావు, ఎలాంటి తండ్రిగా ప్రభు ఉండాలని మన జీవితంలో కోరుకుంటున్నాడు, ఎలాంటి తండ్రిగా ప్రభు మన జీవితంలో ఉండాలని కోరుకుంటున్నాడు. వాక్యం ధ్యానించుకుంటూ ప్రభు వైపు చూస్తూ వాక్యంలోని మాటలు కొన్ని ధ్యానిస్తూ మనం ముందుకు వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనకి ఇవ్వబడిన 5 రకాలమైన కుటుంబాలు, 5 రకములైన తండ్రుల గురించి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తూ మేము ముందుకు వెళ్తాం అనుకున్నాను. వారి జీవితాల్లో మనం ఏ రీతిగా మనం ప్రత్యక్షపరచుకుంటున్నాం. ఫాదర్స్ మస్ట్ బి లవింగ్ ఫాదర్స్ లైక్ జీసస్ అన్నమాట మొట్టమొదటిది. రెండవది, ఫాదర్స్ మస్ట్ బి హంబుల్ ఫాదర్స్ లైక్ జీసస్ క్రైస్ట్. మూడవది, ఫాదర్స్ మస్ట్ బి కంపాషనేట్ ఫాదర్స్ లైక్ జీసస్ క్రైస్ట్. నాలుగవది, ఫాదర్స్ అందరూ సెల్ఫ్ కంట్రోల్ లాగా యేసుక్రీస్తుకుండే అద్భుతమైన ఆ యొక్క నిగ్రహ శక్తిని కలిగి జీవించాలని వాక్యంలో హెచ్చరించబడతా ఉన్నాం. తర్వాత ఫాదర్స్ మస్ట్ బి డిసిప్లిన్ ఫాదర్స్ అని చూస్తూ మనం ముందుకు వెళ్దాం. ఉదయకాలము మనం ధ్యానిస్తూ మొట్టమొదటి ఆత్మీయ సత్యం, ఫాదర్స్ మస్ట్ బి లవింగ్ ఫాదర్స్ లైక్ జీసస్ క్రైస్ట్. యేసు ఏ రీతిగా తన బిడ్డలను ప్రేమించాడో, యేసు వారి పట్ల ఏ రీతిగా కనికను కలిగి ముందుకెళ్ళాడో అనే మాట ధ్యానిస్తూ మనం ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం అన్నమాట జ్ఞాపకం చేస్తూ మనం చూసుకుందాం. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడూ లేడు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నా. తన స్నేహితుల కొరకు 12వ వచనం, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించవాలనేది నా ఆజ్ఞ. ఉదయకాలము, డూ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ లవ్ టువర్డ్స్ యువర్ చిల్డ్రన్? తండ్రి మనల్ని ఏ రీతిగా ప్రేమించాడో, తండ్రి ఏ రీతిగా మనల్ని ఘనపరచడానికి ఇష్టపడుతున్నాడో ఆ రీతిగా లవింగ్ ఫాదర్స్గా ఉండటకు మీరు ఇష్టపడుతున్నారా? ఈరోజు తండ్రుల దినం కాబట్టి కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళ మీద ఉంచుతున్నాం. ఒకసారి మనం కూడా ఉందాము. వాట్ కైండ్ ఆఫ్ వర్డ్, దేవుని వాక్యం నుంచి ఏ రీతిగా మనము వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నామో మనం చూస్తూ ముందుకు వెళ్దాం. హీ లే డౌన్ హిజ్ లైఫ్ ఫర్ హిజ్ ఫ్రెండ్స్. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టిన తండ్రిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు. ఈ జీవితంలో హీ ఈజ్ కాలింగ్ యూ
మై డియర్ ఫ్రెండ్, వాట్ ఎ ఫెంటాస్టిక్ జీసస్ యూ హ్యావ్. యేసుక్రీస్తు, ఎంత మంచి యేసుక్రీస్తు గారిని పరిచయం చేసుకుంటున్నాడు. చిన్నపిల్లలు అడుగున్నప్పుడు హీఈస్ యువర్ ఫ్రెండ్, పెద్దవారు అనుకున్నప్పుడు హీఈస్ యువర్ గైడ్, ఇంకా పెద్దవారు అయినప్పుడు హీఈస్ ద వన్ హూ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని వాడని నేను వాక్యం ద్వారా హెచ్చరించబడే నిజమైన తండ్రి ఆయన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. హీఈస్ డిమాన్స్ట్రేటింగ్ అన్నమాట. ఆయన తన యొక్క ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. ఏ రీతిగా అంటే ఆయన శిలువ మీద మరణించడం వల్ల. అందుకని హీ యూజ్డ్ వెరీ వర్డ్. ఏమన్నాడు? తండ్రి నిశ్చితమైతే అన్నమాట. తండ్రి పనుల మీద ఉన్నాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. తండ్రి అనే మాటకు నిజమైన అర్థము యేసుక్రీస్తు ఈజ్ రోల్ మోడల్. కాబట్టి ఉదయకాలము యేసు లాంటి ప్రేమ కలిగిన తండ్రులుగా మీరుంటున్నారా? యేసు లాంటి ప్రేమ కలిగిన తండ్రులుగా మీరుంటే నిజమైన ఆశీర్వాదము మీకు వస్తుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 22వ అధ్యాయంలోని ఆత్మీయతను జ్ఞాపకం చేసుకుంటూ, మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనం. మత్తయి సువార్త 22:36. బోధకుడా, ధర్మశాస్త్రమును ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడగగా, అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవాలన్నది. వాట్ ఎ ఫెంటాస్టిక్ థింగ్. మన జీవితంలో ఈ రీతిగా ఆలోచిస్తున్నామా? ప్రభును ప్రభుగా కొనియాడుతున్నామా? దేవునికి ఆరాధిస్తున్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అసలు పూర్ణ హృదయంతో అంటే సంపూర్ణమైన హృదయంతో, పూర్ణ ఆత్మతో ప్రేమించే వారి కోసం దాని గ్రంథంలో రాయబడినట్లు ఆయన తొంగి చూస్తున్నాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. హీ సీకింగ్ హిస్ పీపుల్. ఆయన వెతుకుచున్నాడు ఎవరైనా నన్ను పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో ప్రేమించే బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అంత నిజమైన తండ్రి. చూడండి, ఇంకా కిందికి వెళ్తే ముఖ్యమైనది ఏమనగా ధర్మశాస్త్రానికి మించినది పొరుగు వారిని ప్రేమించాలన్న ఆజ్ఞ. మొట్టమొదటిది నీ దేవుడని యెహోవాను ప్రేమించవాలనియు, రెండవది నీ పొరుగు వారిని ప్రేమించవాలనియు. నిజమైన ప్రేమ కలిగిన తండ్రులుగా, నిజమైన ప్రేమ కలిగిన కుటుంబములుగా, నిజమైన ప్రేమ కలిగిన బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇలాంటి తండ్రులుగా యేసుక్రీస్తు యొక్క స్వారూప్యంలోకి ఎదిగి బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అపోస్తలుడైన పౌలు సెలవిచ్చినట్లు దినదినము ఆయన సన్నిధానంలో ఆయన స్వరూపంలోకి ఎదిగి నిమిత్తమే మనం ఉంటున్నప్పుడు దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తాడు అన్నమాట జ్ఞాపకం చేస్తున్నా. మొదటి యోహాను రాసిన సువార్త, మొదటి యోహాను గ్రంథము 4వ అధ్యాయము 7-8 వచనంలో రాయబడిన మాట చూద్దాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము. ప్రియులారా, మనము ఒకరినొకరం ప్రేమించవలనది ఎలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడి ప్రేమస్వరూపి. ప్రేమ లేని చోట వాడు దేవుని ఎరుగడు. మొట్టమొదటి ఆజ్ఞ, దేవుడిచ్చే ఆజ్ఞ. యేసుక్రీస్తు లాంటి ప్రేమ. ఫాదర్స్ మస్ట్ బి లవింగ్ లైక్ జీసస్. యేసు లాంటి ప్రేమ కలిగిన బిడ్డలుగా, యేసు ఏ రీతిగా మనల్ని ప్రేమించాడో, యేసు ఏ రీతిగా ఆ ప్రేమ గల బిడ్డలుగా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. మనం ఒకరినొకరు ప్రేమించమనే ఆజ్ఞను గైకొనే బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇలాంటి ప్రేమ కలిగి జీవించినప్పుడు మన జీవితంలో నిజమైన బిడ్డలుగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు. కాబట్టి మొట్టమొదటి ఆజ్ఞ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ us టు లవ్ హిమ్ అండ్ షో యువర్ లవ్. అదే ప్రేమను నీ కుటుంబం పట్ల కలిగి ఉండాలని దేవుడు ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఇలాంటి ప్రేమ కలిగిన కుటుంబాలుగా ఉన్నప్పుడు నీ బిడ్డలు వారి జీవితాల్లో ఒలీవ మొక్కల వలె ఎదుగుదురు. అందుకని దావీదు భక్తుడు రాసిన చక్కని మాట, నేనైతే దేవుని సన్నిధానంలో, దేవుని మందిరంలో చక్కని ఒలీవ మొక్క వలె ఉండదును. మీ జీవితంలో ఉండదా? అలాంటి ఫాదర్గా నువ్వు ఉంటున్నావా? అలాంటి బిడ్డలుగాను ప్రత్యక్షపరచుకుంటున్నావా? అలాంటి సంఘముగా మనం ఎదిగింపబడినప్పుడు మన జీవితాల్లో ప్రభును చూపించే బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకనే దర్ ఆర్ నైస్ వర్డ్ ఈజ్ కాల్డ్ స్టెప్స్ అండ్ స్టాప్స్. యూ మస్ట్ వాచ్ యువర్ స్టెప్స్ అండ్ వాచ్ యువర్ స్టాప్స్. నీ జీవితంలో ప్రభుకు ప్రధాన స్థానం ఇచ్చినప్పుడు నీ అడుగులు నీ యొక్క తొట్టిల్లకుండా దేవుడు కాపాడిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే ఫాదర్స్ మస్ట్ బి లవింగ్ ఫాదర్స్ నో మ్యాటర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అందుకనే తండ్రులు వారి హృదయంలో బాధను దాచుకొని కుటుంబానంతా సంతోషపరచుటకు
వారి జీవితంలో ప్రేమను వ్యక్తపరిచే బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకనే మన భార్య బిడ్డల జీవితాల్లో ప్రభు ప్రేమను చూపించే కుటుంబాలుగా, ప్రభు ప్రేమను చూపించే బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అది మొట్టమొదటి ఆశీర్వాదం. సో ఫాదర్స్ మస్ట్ బి లవింగ్ లైక్ జీసస్. యేసుక్రీస్తు సంఘాన్ని ఏ రీతిగా ప్రేమించాడు, యేసుక్రీస్తు కుటుంబాన్ని ఏ రీతిగా ప్రేమించాడు, యేసు ప్రేమను ఏ రీతిగా ఒకరినొకరు ప్రేమించమనే మాట చెప్పాడో ఆ రీతిగా ప్రేమను కలిగి జీవించటకు మనం ప్రయత్నం చేద్దాం. అది మొట్టమొదటి ఆజ్ఞ. రెండవ మాట జ్ఞాపకం చేస్తూ మనం ముందుకెళ్దాం. ఫాదర్స్ మస్ట్ బి హంబుల్ లైక్ జీసస్. యేసుక్రీస్తు ఏ రీతిగా తను తాను తగ్గించుకొని తన సిలువను ఎత్తుకొని ఆ ప్రభువుని ఎల్లప్పుడూ ఘనపరిచాడో ఆ రీతిగా ముందుకెళ్ళటకు ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథము 31వ దావీదు కీర్తన 23వ వచనం. కీర్తనలు 31వ కీర్తన 23వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయన ప్రేమించుడి. యెహోవా విశ్వాసును కాపాడును, గొప్ప ప్రతీకారము చేయును. తగ్గించుకొని బిడలంగా అబండెంట్గా మనం ప్రేమించాలని వాక్యం హెచ్చరించబడతా ఉంది. 31వ కీర్తన 23వ వచనంలోని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇదిగో, యెహోవా భక్తులారా, మీరందరూ ఆయన ప్రేమించుడి. యెహోవా విశ్వాసులారా కాపాడును, గర్వంగా ప్రవర్తించే వారిని ఆయన గొప్ప ప్రతీకారము చేయును. మన హృదయంలో గర్వంలోకి చోటు ఇవ్వకుండా హంబలింగ్ యువర్ సెల్ఫ్ లైక్ జీసస్, హంబల్ హిమ్సెల్ఫ్, ఆయన తను తాను రిక్తునిగా తగ్గించుకునే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే మొదటి పేతురు 5వ అధ్యాయం 5వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం రాయబడిన మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివాని ఎదుట దీన మనస్సు అనే వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. దేవుడు అహంకారం ఎదిరించి దీనిలకు కృపను అనుగ్రహించును. యేసుక్రీస్తు లాంటి స్వభావం కలిగిన బిడ్డలుగా ఉన్నప్పుడు మన గుణగణాలు ప్రత్యక్షపరచబడతాయి. కుటుంబం ద్వారా, సంఘం ద్వారా మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా గుణగణాలు ప్రభు నీ జీవితంలో చూడగలరు, నీ చుట్టూ ఉన్నవారు గమనించగలరు. మొట్టమొదటిది ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా ఉండాలా. రెండవది నిన్ను తగ్గించుకొని. గమనించండి 5వ వచనం ఇక్కడ, మీరందరూ పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివారి ఎదుట దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. నాకు తెలిసి ఇలాంటి మాటలు మన పిల్లలకు నేర్పించాం. అరే, అంకుల్ వస్తున్నాడు, సే విష్ గుడ్ మార్నింగ్ అని చెప్పండి. ఆంటీ వస్తుంది, విష్ దెమ్ అనే మాట. లోబడి చెప్పే తత్వం తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలా. ఈ మధ్యకాలంలో ప్రేమలు పోయాయన్న మాట చెప్తా ఉన్నాం. ఎందుకు పోతున్నాయండి ప్రేమలు? యు ఆర్ నాట్ టీచింగ్ టు యువర్ చిల్డ్రన్. మీ పిల్లలకు మీరు నేర్పించడం లేదు. పెద్దలను గౌరవించడం, పెద్దలకు లోబడి జీవించడం, పెద్దలను ఒక లోబడి జీవించే బిడ్డల జీవితాల్లో మనం దేవుడు ఆశీర్వదిస్తాడు. పాతకాలంలో మామ కానీ, అంకుల్ కానీ, ఆంటీ కానీ, పెద్దలు కానీ, సంఘ పెద్దలు వస్తున్నారంటే ఒక భయము, ఒక భక్తి, ఒక విధేయత, ఒక వినయము, ఒక నమస్కారం ఉండేది. సలాం అమ్మగారు అనే మాట, సలాం అయ్య గారు అని ఒక మాట, సలాం అంకుల్ అనే మాట. ఇప్పుడు అది మర్చిపోయాం. అసలు సలాం అనే మాటను మర్చిపోయాం. అదేదో వంటంలో ముస్లిం భాష మాట్లాడినట్టుంది. యూ నీడ్ టు రెస్పెక్ట్ పీపుల్. అది విధేయము, వినయత నేర్పిస్తుంది మన పెద్దల పట్ల. అందుకని మొట్టమొదటి రెండో మాట జ్ఞాపకం చేస్తున్నా, హంబుల్ లైక్ జీసస్. యేసుక్రీస్తు తను తాను తగ్గించుకొని రిక్తునిగా ఈ రీతిగా నేర్పించాడు. తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యత టు రెస్పెక్ట్ పీపుల్, రెస్పెక్ట్ ద ఎల్డర్స్. పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివాని ఎదుట దీన మనస్సు అను వస్త్రం ధరించుకొని. ఇది మాత్రం భలే కష్టమన్నమాట. ఆమె 3000 చీర తీసుకుందంటే నేను 5000 చీర గ్యారెంటీ తీసుకోవాల్సిందే. దీన మనస్సు యాడిగిపోయిందో, దీన వస్త్రం ఇంకా అసలు దగ్గరనే లేదు. ఇంకా పెద్దల పట్ల లోబడి జీవించడం, దీన మనస్సును కలిగి దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకున్నాడు. అలాంటి నిజమైన బిడ్డలుగా విశ్వాసం ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. కాబట్టి హీఈస్ అలోన్ టు బి వర్ది. యేసు ప్రభు మాత్రమే వర్ది టు గ్లోరిఫై హిమ్ అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనకే మహిమ, ఆయనకే ఘనత, ఆయనకే చెల్లాగన. మీరు లోబడి జీవించడానికి ప్రయత్నం చేయండి. పెద్దలను గౌరవిస్తున్నామా? ఈ కాలం పెద్దలంటే ఇంకా మర్యాద ప్రవర్తించే బిడ్డలను చూస్తూ ఉన్నాం. అందుకని మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నా, టీచ్ యువర్ చిల్డ్రన్ టు రెస్పెక్ట్
ద ఎల్డర్స్. అది మాత్రము మతికి జ్ఞాపకం ఉంచుకొని మనం ముందుకెళ్దాం. మూడో ఇంకా ఎగ్జాంపుల్ ముందుకెళ్దాం. యేసుక్రీస్తులాగా సర్వెంట్హుడ్ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఆయన తన సీట్లోంచి ఆయన తన వస్త్రమును అక్కడ పెట్టి లేచి ఒక టవల్ను తీసుకొని శిష్యుల పాదములను కడిగిన దీన వస్త్రముగా ధరించుకొని ఆ కృప, అలాంటి జీవితం మనకుందా? అలాంటి సంఘ కాపలుగా మనం ఉంటున్నామా? అలాంటి పెద్దలుగా మనం ఉంటున్నామా? తగ్గింపు గుణం కలిగి లోబడి జీవించే తత్వం, ఎదురాడే తత్వం కాకుండా మన జీవితంలో ప్రభువుకు రోల్ మోడల్గా ఉండే బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని జీవిస్తాడు, ఆశీర్విస్తాడు. అందుకని జ్ఞాపకం ఉంచుకోండి, హంబుల్ లైక్ జీసస్. యేసు తను తాను తగ్గించుకొని రిక్తునిగా తన వస్త్రము పెట్టి శిష్యుల పాదములు కడిగి వారందరినీ పరలోక రాజ్యపు వారసులుగా చేయుటకు నిన్ను నన్ను, మన జీవితంలో ఏ మంచితనం లేని నిన్ను నన్ను, ఏ మంచితనం లేని మన జీవితాలను, మెట్టుకు చుక్క మంచితనం లేని మన జీవితాలను ప్రభు క్షమించి నిన్ను నన్ను గొప్ప బిడ్డలుగా చేయుటకు ఆయన దీనునిగా దరిద్రునిగా ఈ లోకంలో అవతరించడం మాట జ్ఞాపకం చేస్తాను. అందుకనే చదవబడిన వాక్యంలో 1 పేతురు 5:5 సెలవిచ్చినట్లు మిమ్మల్ని అలంకరించుకోండి, దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. హంబుల్ పీపుల్ విల్ బి లిఫ్టెడ్ అప్. మత్తయి సువార్త రాయబడినట్లు వారి దీనులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుందరు, భూలోకమును స్వతంత్రించుకుందరు. వాట్ ఎ బ్యూటిఫుల్ వర్డ్. నువ్వు దీనుగా ఉంటే, ప్రభు హస్తం కింద నువ్వు అణిగి ఉంటే తగిన కాలము నేను పైకి లేవనెత్తును. దట్స్ ఎ బ్యూటిఫుల్ వర్డ్. మరొకసారి చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 3-5 ఆత్మీయత. యోహాను సువార్త 13వ అధ్యాయం 3-5. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసినదని ఇది యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి పై వస్త్రము అవతల పెట్టి. See the very basic thinking of Jesus. యేసు తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించని తెలిసి కూడా, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చినని తెలిసి కూడా, దేవుని యొద్దకు వెళ్ళవలసినదని తెలిసి యేసు భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రం అవతల పెట్టి ఒక తువాలును తీసుకొని నడుము కట్టుకొని అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములను కడుగుటకు తాను కట్టుకున్న తవలతో తుడుచుటకు మొదలుపెట్టాను. ఇలాంటి హంబుల్ లైఫ్ నీకుందా? ఒకవేళ సడన్గా పాస్టర్స్ మన సంఘంలో అందరము ఈరోజు ఫుట్ వాషింగ్ చేద్దామంటే ఒకరి వైపు ఒకరు చూసుకుంటారు, ముందు పాస్టర్స్ వైపు చూస్తారు. ఎందుకు లేని కొత్త నిబంధన పెట్టద్దు పాస్టర్ గారు అంటారు. మన జీవితంలో తగ్గింపు గుణం కలిగి జీవించే స్వభావం కలిగి జీవించుంటే దేవుడు నేను పైకి లేవనెత్తాడు. డూ యూ హంబుల్ యువర్ సెల్ఫ్? నేను తగ్గించుకుంటున్నావా? మన భోజనం పళ్ళ చుట్టూ పెద్దలను ఆహ్వానిస్తున్నామా? నేను ముందు ఉండాలా, నాకు మొదట భోజనం పెట్టాలా, నేను ముందు వరుసలు నిలబడాలా, నేను ప్రధానంగా ఉండాలని ఆ స్థితిని వదిలివేసి యేసుక్రీస్తు తాను తగ్గించుకొని ఏ రీతిగా శిష్యుల పాదములు కడుగుటకు సిద్ధపడ్డాడో ఆ రీతిగా మనము తగ్గింపు గుణం కలిగి ముందుకెళ్ళినప్పుడు దేవుడు జీవిస్తాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని బీ లైక్ జీసస్. యేసు లాంటి స్వభావం కలిగి ఉండటకు మనం ప్రయత్నం చేద్దాం. ఆయన తండ్రి యొద్ద నుండి వచ్చినాడని ఎరిగి కుండియో, ఒకవేళ మనకే స్వస్థతావరం ఉంటే, జీవన్ స్వస్థతావరం కలిగి ఉంటే, స్టేట్ బ్యాంక్ కాడ పెద్ద బోర్డు వేస్తా. ఏం బోర్డు తెలుసా? స్వస్థతావరం కలిగిన జీవన్ పాస్టర్. పొద్దున ఉదయం 9 నుంచి దర్శన స్థలములు. అలా చేస్తున్నామా? డూ యు ఆర్ గ్లోరిఫైయింగ్ ద లార్డ్? యేసుకు మహిమకరంగా జీవిస్తున్నామా? నీ మహిమ కోసం ప్రాకులాడుతున్నామా? మన పోస్టర్స్ కాదు ప్రభు కోరుకునేది. నీ జీవితంలో ప్రభుకు ఘనంగా హెచ్చించబడే జీవితంగా నీకుంటే ప్రభుని దీవించి ఆశీర్వించును గాక. అందుకనే ధూళి లాంటి నన్ను, దుమ్ము లాంటి నన్ను ప్రభువు లేవనెత్తాడనే కృతజ్ఞత కలిగి జీవించిన బిడ్డల జీవితాలను దేవుడు ఆశీర్విస్తాడు, దేవుడు దీవిస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనంలోని ఆత్మీయత నేర్చుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోని ఆత్మీయత. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైండి దేవునితో సమానంగా ఉంటే విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా కుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకుని. వాట్ ఎ బ్యూటిఫుల్ థింగ్.
వీఆర్ ప్రౌడ్ అబౌట్ అవర్ ఫ్యామిలీస్, వీఆర్ ప్రౌడ్ అబౌట్ అవర్ హెరిడిటీ, వీఆర్ ప్రౌడ్ అబౌట్ అవర్ బ్యాక్గ్రౌండ్స్. కానీ దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు దగ్గర నుంచి వచ్చిన వాడని తెలుసు కూడా క్రీస్తు యేసును కలిగిన మనస్సు మీరు కలిగండి, ఆయన దేవుని స్వరూపం కలిగి ఉండి. మనం ఎలాంటి స్వభావం కలిగి ఉండమండి? దేవుని స్వరూపంగా ఉన్నామా? దయాల స్వరూపంలో జీవిస్తూ ఉన్నామా? పైకి మాత్రం ఒకలాగా, లోపల ఒకలాగా, ఆదివారం ఒకలాగా, సోమవారం ఒకలాగా, మన జీవితంలో మంది చూస్తున్నప్పుడు ఒకలాగా, చూడనప్పుడు ఒకలాగా, పాస్టర్ చూస్తున్నప్పుడు ఒకలాగా, పాస్టర్ లేనప్పుడు ఒకలాగా. దేవుని స్వరూపం కలిగిన వాడండి. ఆయన సమానంగా ఉంటే విడిచిపెట్టకూడదని భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే ఎరుగుతునిగా చేసుకున్నాం. నిన్ను ధనవంతునిగా హెచ్చించటకు ఆయన దరిద్రుడు, ఆయన నిన్ను ఆయన స్వరూపమునకు మార్చబడటకు ఆయన దీనుడిగా ఈ లోకంలో అవతరించడం. అందుకని అపొస్తలుడైన పౌలు సెలవిచ్చిన మాట, ఆయన స్వరూపమునకు దినదినం ఎదుగు బిడ్డలుగా మనం ఉంటే దేవుడిని దీవిస్తాడు, ఆశీర్విస్తాడు. అందుకని రెండవ ఆత్మ సత్యం, హంబుల్ లైక్ జీసస్. అలాంటి ఫాదర్స్గా మీరు ఉంటున్నారా? ఆ మాట జ్ఞాపకం చేస్తూ చివరిగా, గాడ్స్ పీపుల్ మస్ట్ బి నాట్ యారగెంట్ అన్నమాట. కోపము, రౌద్రం లేకుండా క్షమాపణ గుణం కలిగి మనం ప్రభుని ప్రత్యక్షపరిచే బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అది రెండవ ఆత్మ సత్యం. కాబట్టి మొట్టమొదటి ఆత్మ సత్యం, ఫాదర్స్ మస్ట్ బి లవింగ్ లైక్ జీసస్ అనే మాట జ్ఞాపకం చేస్తూ, ఫాదర్స్ మస్ట్ బి హంబుల్ లైక్ జీసస్. తగ్గించుకునే ఆ యేసుక్రీస్తు స్వభావం కలిగిన బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మూడవ ఆత్మసత్వం నేర్చుకుందాం. తండ్రులు ప్రజల పట్ల, కుటుంబం పట్ల, సంఘం పట్ల ప్రేమ కలిగి, కంపాషనేట్ కలిగి ఉండే బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనము మాట జ్ఞాపకం చేస్తూ ఉంచుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం. ఆయన సమూహమును చూచి వారు కాపురు లేని గొర్రెల వలె విసిగి చెంది ఉన్నారని వారి మీద కనికరపడి. ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నా, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. కనికరం కలిగి జీవిస్తున్నామా? దెర్ ఆర్ మెనీ ఫాదర్స్. ఎంతోమంది తండ్రులు ఉండొచ్చు, కానీ నాన్నలు కొంతమంది ఉంటారనమాట. ఒక నానుక, ఒక వాడుక. తండ్రులు ఎంతోమంది ఉంటారు, కానీ నాన్నలాగా ప్రవర్తిస్తున్నామా? నాన్నలాగా పిల్లలతో కూర్చుంటున్నామా? అలా ఉంటే మూడవ అద్భుత సత్యము, ఫాదర్స్ మస్ట్ బి కంపాషనేట్ లైక్ జీసస్. యేసులాగా ఉంటకు మనం ప్రయత్నం చేస్తున్నామా? వారిని చూచి కనికరపడి. చూడండి, కాపర్ లేని గొర్రెల వలె విసిగి చెంది ఉన్న వారిని వారి మీద కనికరపడే బిడ్డలుగా మనం ఉంటున్నామా? కంపాషన్ లైక్ జీసస్. మన చుట్టూన్న వారిని చూచి, మణిపూర్లో ఎక్కడే జరిగే వారి పట్ల కనికరం కలిగి, కంపాషనేట్ కలిగి, మనం ధారాదత్తంగా చేసిన చక్కని ఆ వస్తు రూపకంగా, డబ్బు రూపంగా సమకూర్చి మనం పంపించిన వస్తువులు, మనం పంపించిన ద్రవ్యమును దేవుడు వారిని ఆదుకునే విధానంలో అలాంటి కనికరం కలిగి జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి కనికరం కలిగిన బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలాంటి ఫాదర్స్గా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. 103వ కీర్తన 13వ వచనంలో ఆత్మీయత. 103వ దావీదు కీర్తన, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన బిడ్డల పట్ల జాలి పడిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తుల వారి ఎడల జాలి పడును. మనం అప్పుడప్పుడు అంటాం, నేను జాలి కోసం బ్రతకడం లేదండి అని. అసలు ఆయన దయ చూపించకుంటే, ఆయన కరుణ చూపించకుంటే, ఆయన మన మీద జాలి లేకుంటే ఎప్పుడో నాశనం అయిపోయేవారం. ఎన్నో జ్ఞాపకార్థ కొడుకులు అయిపోయేవి. ఎన్నో మన ఫోటో ఒక సైడు, జ్ఞాపకార్థ కొడుకులు కౌంటింగ్ ఒక సైడు. కరోనా సమయంలో, కష్ట సమయంలో దేవుడు, జాలి కలిగిన దేవుడు నిన్ను కరుణించాడు. జాలి కలిగిన ప్రభు నిన్ను కాపాడాడు. జాలి కలిగిన దేవుడు నేను బ్రతుకుటకు కృపణిచ్చాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కాబట్టి మరొకసారి అలాంటి జాలి కలిగిన తండ్రులుగా మనం ఉంటే దేవునికి స్తోత్రం. కాబట్టి బీ అవైలబుల్, బీ కంపాషనేట్ లైక్ జీసస్ ఇన్ అ లైఫ్. జాలి కలిగిన యేసుక్రీస్తు లాగా మీ కుటుంబాల్లో, మీ సంఘాల్లో
మీరు ప్రవర్తించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇది 3వ అద్భుత సత్యం. 4వ అద్భుత సత్యం నేర్చుకుందాం. సామెతలు 25వ అధ్యాయం 28వ వచనం. సామెతలు 25వ అధ్యాయం 28వ వచనం. ప్రాకారం లేక పాడైన పురం ఎంతో తన మనస్సును అణుచుకొని లేనివాడును అంతే. ఫాదర్స్ మస్ట్ బి సెల్ఫ్ కంట్రోల్డ్ లైక్ జీసస్. యేసుక్రీస్తులాగా నిగ్రహం శక్తి కలిగి, నేను ఎంత కోపం ఉన్నప్పుడు కూడా అణుచుకొని వాడు ఉన్నవాడు దేవునికి ప్రియమైన వాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ప్రాకారం లేక పాడైన పురం ఎంతో తన మనస్సును అణుచుకొని లేని వాడును అంతే. ఇక్కడ గమనించండి, మన జీవితంలో ప్రాకారం కూలిపోయినప్పుడు దెర్ ఇస్ నో సేఫ్టీ ఫర్ ద సిటీ. నీవు తండ్రిగా వ్యవహరిస్తున్నప్పుడు నీ కుటుంబానికి రక్షణ నీవే కోపపడితే, నీవే ఒక నిగ్రహం లేకుండా తన మనస్సును అణుచుకొని లేకుంటే కుటుంబం విచ్ఛిన్నమైపోతూ ఉంది. ఎన్నో కుటుంబాలు నాశనం కాని కారణము మన కోపాలు. మీకు తెలుసా, ఎన్నోసార్లు పేపర్లో చూస్తూ ఉంటాం, ఫాదర్ కిల్డ్ హిస్ సన్ కిల్డ్ హిస్ ఫాదర్. తండ్రులు కుమారులను చంపే పేపర్లో చూస్తూ ఉన్నాం. కుమారులు తండ్రులను చంపిన ఆ స్టోరీస్ మనం వింటూ ఉన్నాం. మన జీవితంలో అలాంటి తండ్రులుగా ఉండకుండా మనము అణుచుకొని సెల్ఫ్ కంట్రోల్ లైక్ జీసస్, యేసు తను తాను ఎలాగా తగ్గించుకొని ముందుకెళ్ళాడు అనే మాట చూస్తూ జ్ఞాపకం చేసుకున్నాం. లూకాసు వార్త 4వ అధ్యాయంలో మీరు తెలుసు, హి ఈస్ టెంప్టెడ్ ఫర్ 40 days బట్ జీసస్ విన్ ఓవర్ ద థింగ్ అనే మాట జ్ఞాపకం చేస్తాను. సైతాను శోధించినప్పుడు ఆయన తను తాను తగ్గించుకొని ఆయన చెప్పిన మాటలు మీ అందరికీ తెలుసు. లూకాసు వార్త 4వ అధ్యాయంలో 3 రీతులుగా అది టెంప్ట్ చేసినప్పటికి కూడా ఆయన అన్నాడు, తండ్రిని మాత్రమే ఆరాధించు, తండ్రిని మాత్రమే మొక్కాలని మాట జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని సాటన్ టెంప్ట్స్ us. మన చుట్టూ ఉన్నవారు మనం రేకెత్తించినప్పుడు, నీవు రేకెత్తించబడుతున్నప్పుడు ప్రభు వైపు చూసే ఆ కృప కలిగి జీవించాలని మనం జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని మన జీవితాల్లో ప్రభు ఆత్మ కలిగి, నిగ్రహ శక్తి కలిగి, ప్రభు కొరకే జీవించే బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. అందుకని బి లైక్ జీసస్. యేసు లాంటి స్వభావము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం రాయబడినట్లు, నేను తండ్రిని పోలిన ప్రకారం కదా, యేసుని పోలిన జీవితం ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నది. ఆ పోలిక స్వభావము. పోలిక అంటే నేను ఐఎమ్ లైక్ మై సన్ ఈజ్ లైక్ మై ఫాదర్. తండ్రిలాగా కుమారుడు ఉంటాడు, కుమారునిలాగా తండ్రి ఉంటాడు. నీ స్వరూపమునకు చూచుటకు ఎదిగే బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకని ఫాదర్ మస్ట్ బి ప్రాక్టీసింగ్ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఆత్మీయతలో శరీరీతిగా కాక ఆత్మీయతలో ముందుకెళ్ళే బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇది 4వ అద్భుత సత్యం. 5వ అద్భుత సత్యం నేర్చుకుందాము. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను, మీరు వచ్చి 29వ వచనం. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడెత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఫాదర్స్ మస్ట్ బి జెంటల్ లైక్ జీసస్. యేసు అలాంటి సాత్వికం, యేసు లాంటి ఆ దీన మనస్సు, యేసు లాంటి సాత్వికం కలిగిన బిడ్డలుగా మీరు ఉంటున్నారా? ఒక కొంచెం మన జీవితాల్లో హెచ్చు వచ్చినప్పుడు ఇంకా నాలాంటి వాడు లేడనమాట, నేనే గొప్ప అన్నమాట. అలాంటి కాకుండా దీన మనస్సు కలిగిన బిడ్డల జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకని గమనించండి, నేను సాత్వికుడును దీన మనస్సు కలవాడును కనుక మీ మీద నా కాడెత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మస్ట్ గో టు జీసస్. యేసుక్రీస్తు పాదముల దగ్గర, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆయన కాడినెత్తుకొని ఆయన దగ్గర నేర్చుకుంటూ మనం ప్రయత్నం చేద్దాం. అప్పుడు మీరు అనొచ్చు, సార్ యూ గో టు థియాలజికల్ కాలేజ్. థియాలజికల్ కాలేజీలో మీరు నేర్చుకుంటారనే మాట కాదు, ప్రతి దినము ప్రతి క్షణము. అందుకనే రోమిలో రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చెప్పమన్నట్లు ప్రతి దినము ప్రతి క్షణము ఆయన మనం పరవేసుకొని ప్రభు పాద సన్నిధిలో మనం నేర్చుకున్నప్పుడు దేవుడిచ్చి ఆత్మీయత జ్ఞాపకం చేస్తూ ఉన్నా. వీ మస్ట్ లెర్న్ ఫ్రమ్ హిమ్ అన్నమాట జ్ఞాపకం చేస్తున్నా. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి.
కొంతమంది కాడి లేకుండా పోతున్నారు యేసుప్రభు దగ్గరికి. నేర్చుకుంటున్నామనే నేర్చుకోవడం లేదు. ప్రభు చెప్పే మాట మొట్టమొదట కాడి ఎత్తుకొని నా దగ్గరకు రండి. కాడి ఏం చేస్తారు? పాస్టర్ దగ్గర పెడతారు. కాడి చర్చిలో మర్చిపోతారు. కాడి కాలేజీలో మర్చిపోతున్నాం. కాడి ఎత్తుకొని ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు నేర్పిస్తాడు. ఎలా నేర్పిస్తాడో తెలుసా? నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఇంకా ఎలానగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. అన్నీ తెలిసి కూడా మనము కాడి ఎత్తుకొని గేట్ దగ్గర కాడి ఎత్తుకొని సంఘంలోకి వస్తాం. సంఘంలోంచి బయటకు వస్తున్నప్పుడు కాడి జయరాజుకు వచ్చి నాకు ఇచ్చిపోతాం. మళ్ళీ ఆదివారం వచ్చేంత వరకు నా కాడి అట్టే పెట్టాను. అలా కాకుండా ప్రభు చెప్పే మాట, లర్న్ ఫ్రమ్ మీ సో దట్ యువర్ లైఫ్ విల్ బీ బ్యూటిఫుల్. నీ జీవితంలో గొప్ప బిడ్డలుగా మీరు తీర్చిదిద్దబడాలంటే కాడి ఎత్తుకొని నేర్చుకోండి. ఇది ఇంకో మాట, ప్రవక్తలు చెప్పిన మాట జ్ఞాపకం చేస్తున్న మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనంలో ఇదే మాట జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ప్రవచనము 21వ అధ్యాయము మత్తయి సువార్త 5వ వచనంలో నెరవేర్చబడింది. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లని చిన్న గాడిదను ఎత్తుకుని ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడు అన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారు హంబుల్డ్ హిమ్సెల్ఫ్, తను తాను తగ్గి సాత్వికుడై గాడిదనెక్కి యెరూషలేము ప్రాంతంలో ప్రవేశించిన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇదే మాట జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన ప్రవచనం నెరవేర్పు మన జీవితంలో యేసుక్రీస్తు మాదిరిగా, యేసుక్రీస్తు స్వరూపమును ఎదిగే రీతిగా, యేసుక్రీస్తు ఆ స్వభావమును కలిగి యేసును పోలిన జీవితం కలిగి మీరుంటే దేవుడు మీ జీవితాలను ఆశ్రయిస్తాడు. అది ఎ ఫాదర్ మస్ట్ బీ లైక్ జెంటల్ లైక్ జీసస్ అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. గళతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం రాయబడిన ఆత్మీయత నేర్చుకుందాం. గళతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. ఇటు వారికి విరోధమైన నియమేదీ లేదు. క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సెలవు వేసి ఉన్నారు. మన కాడి ఎత్తుకొనకుండా అడ్డు వచ్చే కార్యములు ఏం కార్యం తెలుసా? నేను, నాది అన్నదన్నిటినీ సిలువ వేయడి. ఈ సిలువ వేసినప్పుడు నువ్వు కాడి ఎత్తుకోవడానికి ఇష్టపడతావు. ఆ స్వభావం మార్చబడి, స్వరూపం మార్చబడి యేసుక్రీస్తు దాన్ని లాగా ఉండాలని ప్రభు కోరుకుంటారు. చూడండి, ఆ స్వభావం స్వరూపం మార్చబడాలంటే మనలో ఉన్న వాటిని తీసివేయాలని మాట 19వ వచనం జ్ఞాపకం చేస్తున్నాడు. శరీర కార్యములు ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలతలు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతలు, అసూయలు, మతతులు, వీటన్నిటిని తీసివేసుకొని కాడి ఎత్తుకొని ఆయన నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇలాంటి వాటిని వదిలివేసినప్పుడు మన జీవితంలో ప్రభు ఇచ్చే గొప్ప నియమం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము. ఇలాంటి వాటిని ఎత్తుకొని ఆయన దగ్గర నేర్చుకున్నప్పుడు యూ విల్ బికమ్ ఏ షార్ప్ వన్ డిసైపుల్ టు జీసస్. యేసుక్రీస్తు యొద్ద విలువ గల శక్తిమంతుడైన విశ్వాసిగా ఎదుగుటకు దేవుడు నేను ఆశ్రయిస్తాడు. కాబట్టి ఇది 4వ సత్యంగా నేను జ్ఞాపిస్తున్నాను. 5వది నేర్చుకుందాం. ఫాదర్స్ మస్ట్ బి డిసిప్లిన్ లైక్ జీసస్. యేసుక్రీస్తు యొక్క గుణగణములు, యేసుక్రీస్తు యొక్క శిష్యత్వ లక్షణములు, యేసుక్రీస్తు యొక్క క్రమబద్ధీకరమైన జీవితం కలిగి జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 19వ వచనం. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 19వ వచనం. అందుకు ఆయన, విశ్వాసం లేని తరము వారులారా, నేను ఎంతకాలం మీతో నుందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వాడిని వద్దకు తీసుకొని రండి వారితో చెప్పగా వారు ఆయన వద్దకు తీసుకొని వచ్చి దయ్యము ఆయన చూచిగానే వాడిని విడవిల్లాడించను కనుక వాడు నేల మీద పడి నురు కార్చుకొని పొలాడుచుండెను. ఫాదర్స్ మస్ట్ బి డిసిప్లిన్ లైక్ జీసస్. మన జీవితంలో క్రమశిక్షణ కలిగిన విశ్వాసాలుగా ఉంటున్నామా? క్రమశిక్షణ మిస్ అయిపోతే యు ఆర్ మిస్సింగ్ అ లాట్. మనకుండే చర్చ్ ఆర్డర్స్ ఆర్ వెరీ గుడ్. బ్యాప్టిస్ట్ చర్చ్ ఆర్డర్స్ దేవుడు మన పెద్దలకు, ప్రియులకు నేర్పించిన
బ్యాప్టిస్ట్ చర్చ్ ఆర్డర్స్లో వి ఆల్ కమ్, సింగ్, సిట్, లిజన్. మనం కూర్చొని విని ఆరాధనలో పాల్గొని చందా వేసి ప్రార్థనాపూర్వకంగా బల్లో పాల్గొని వెళ్ళే విభాగంలో దేవుడు మన చర్చ్ ఆర్డర్స్ని ఆశ్రయించాడు. అలాగ డిసిప్లిన్ కలిగి బిడ్డల జీవితాలను దేవుడు ఆశ్రయిస్తాడు. వారు సులువుగా వారి బిడ్డల జీవితాలు స్థిరపరచబడతాయి. సులువుగా వారి జీవితాలను దేవుడు క్రమబద్ధీకరిస్తాడు. అలాంటి బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుడు దీవిస్తాడు. అలా లేకుంటే దేవుడు చెప్పే ఒక అద్భుతమైన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ చెప్పాడు చూడండి, ఆయన చెప్పిన మాట, మీరు నా యొద్ద నీ కాడు ఎత్తుకొని నా యొద్దకు నేర్చుకోకుంటే, ప్రభు ఇచ్చే గొప్ప మాట చూడండి, విశ్వాసం లేని తరములారా, అందుకు ఆయన విశ్వాసం లేని తరము వాళ్ళారా నేను ఇంతకాలం మీతో ఉన్నాను. హి వాజ్ దేర్ విత్ దెమ్ ఫర్ 3.5 years. 3.5 సంవత్సరం వారితో ఉన్నాడు, నేర్పించాడు. ఆయన అన్నాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధనులు. విశ్వాసంలో ముందుకెళ్ళినప్పుడు దేవుడు మీ జీవితాలను ఆశ్రయిస్తాడు అన్నమాట జ్ఞాపకం చేస్తున్నా. చివరిగా ఫాదర్స్ మస్ట్ బి ఏ ప్రేయింగ్ ఫాదర్స్ అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. చూడండి, తండ్రులు ప్రార్థనాపూర్వకంగా కుటుంబాలు నడిపించే తండ్రులుగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, నాతో పడి తీయండి లూకాసు వార్త 5వ అధ్యాయం 16వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయం 16వ వచనం. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. నేను మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నా, యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉండే 3 వాడుకలు. ఒకటి, వాడుక చొప్పున ఒలీవల కొండకి వెళ్ళి ప్రార్థన చేశాను. వాడుక చొప్పున మందిరంలో ఆయన ప్రార్థించను. వాడుక చొప్పున ఆయన మందిరంలో దేవుని వాక్యమును పఠించను. దేవుడు నీ జీవితంలో ఇలాంటి ప్రార్థనాపూర్వకమైన జీవితంలో ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే ప్రభు చెప్పిన మాట, మై ఫాదర్ వాజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ఈ మాట చెప్తున్నామా? సుజానా వెస్లీ ఆమె పిల్లల నిమిత్తం ప్రార్థన చేసింది. అబ్రహాం లింకన్ వారి తల్లి ఆ నిమిత్తం ప్రార్థన చేసింది. మన జీవితంలో ప్రార్థన చేసే తల్లులు, ప్రార్థన చేసే తండ్రులుగా ఉన్నప్పుడు దేవుడు మీ జీవితాలను ఆశీర్వదిస్తాడు. నాకు తెలిసి నేను చూసిన అనేకమైన కుటుంబాల్లో తండ్రులు పిల్లల నిమిత్తము ప్రార్థన చేసే తండ్రులను చూశాను. తల్లులు ముఖ్యంగా బిడ్డల నిమిత్తము ఉపవాసం ఉండి ప్రార్థన చేసే తల్లులను చూశాను. దేవుడు వారి ప్రార్థనలు బట్టి వారి కుటుంబాలు గొప్పగా ఆశీర్వదించాడు. ఆ ప్రార్థనలు బట్టి పిల్లలు గొప్ప బిడ్డలుగా తీర్చిదిద్దబడ్డారు. వారి ప్రార్థనలు బట్టి వారి బిడ్డలు ఒక గొప్ప అధికారులుగా తీర్చిదిద్దబడ్డారని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకనే ప్రార్థించే తండ్రులుగా మీరు ఉన్నప్పుడు దేవుడు మీ జీవితాలను ఆశీర్వదిస్తాడు. అందుకనే 6 అద్భుత సత్యాలు జ్ఞాపకం చేస్తున్నా. తండ్రులు ఏ రీతిగా ఉండాలంటే, ప్రేమించే తండ్రులుగా ఉండాలా, తగ్గింపుకుని కలిగిన తండ్రులుగా ఉండాలా, కృపగల జాలి కలిగిన తండ్రులుగా ఉండాలా, సాత్వికం నడుచుకునే సెల్ఫ్ కంట్రోల్ తండ్రులుగా ఉండాలా, డిసిప్లిన్ చేసే తండ్రులుగా ఉండాలా, ప్రార్థించే తండ్రులుగా ఉన్నప్పుడు మీ జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకని మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నా, రోమిలకు రాసిన పత్రిక చదవన్న మాట, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోని ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ఇష్టపడుతున్నా. 28వ వచనము, దేవుడు ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రతిదీ సమకూర్చి మేలు జరిగించుటకు ఈ సిగ్నిఫికెంట్ అన్నీ కూడి ఉన్నప్పుడు మీ జీవితాల్లో ప్రభు ఆశీర్వదిస్తాడు. మీ జీవితాలను ప్రభు ఘనపరుస్తాడు. మీ జీవితాల్లో గొప్పవాటిగా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యు.